ఒక్కసారి ఇమాజిన్ చేయి, నువ్వు సేమ్ పర్సన్, సేమ్ ఫేస్, సేమ్ క్లాత్, కానీ హెయిర్ స్టైల్ మాత్రం చేంజ్ చేసావు. అద్దంలో చూసుకున్నప్పుడు అరే ఇది నేనేనా అంటావు. అంత డిఫరెన్స్ హెయిర్ స్టైల్ లో తీసుకురాగలదు. ఎందుకంటే మన ఫేస్ ని ఫస్ట్ నోటీస్ చేసేది చాలా సార్లు హెయిర్ స్టైల్. అండ్ కొన్ని హెయిర్ స్టైల్స్ మనల్ని చిన్నగా కనిపించేలా చేస్తాయి. కొన్ని హెయిర్ స్టైల్స్ మనకి మెచ్యూర్ లుక్ ని ఇస్తాయి. కొన్ని హెయిర్ స్టైల్స్ క్యూట్ గా, మరికొన్ని ఫుల్ కాన్ఫిడెంట్ లుక్ ని ఇస్తాయి. అందుకే ఈ రోజు బాయ్స్ కి చాలా అట్రాక్టివ్ గా, క్లీన్ గా, స్టైల్ గా కనిపించే 5 హెయిర్ స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. వీటిలో కొన్ని హెయిర్ స్టైల్స్ నీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కానీ వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా వైబిస్తాయి, ఎవరికి బెటర్ గా సూట్ అవుతాయి అనేది కూడా చెప్తాను. అండ్ ఎస్, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా లవర్ కి నచ్చే ఛాన్స్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఒక విషయం, హెయిర్ కట్ ఒకటే అట్రాక్షన్ గ్యారంటీ చేయదు. నీ కాన్ఫిడెంట్, డ్రెస్సింగ్, బిహేవియర్ ఇవన్నీ కలిసినప్పుడే కంప్లీట్ లుక్ వస్తుంది. సో నీ నెక్స్ట్ హెయిర్ కట్ ముందు ఈ వీడియోని సేవ్ చేసుకో. లెట్ స్టార్ట్. ఫస్ట్ హెయిర్ స్టైల్ లో ట్యాపర్. చూడండి, నీకు ఒకేసారి క్లీన్, స్టైల్, మెచ్యూర్ లుక్ కావాలంటే ఈ హెయిర్ స్టైల్ ని డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. లో ట్యాపర్ లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సైడ్స్ దగ్గర హెయిర్ గ్రాడ్యువల్లీ షార్ట్ అవుతుంది, కానీ ఫేడ్ ని చాలా పైకి తీసుకెళ్లారు. అండ్ టాప్ లో నీ నేచురల్ హెయిర్ లెంత్ ని మెయింటైన్ చేస్తారు. దీనివల్ల హెయిర్ స్టైల్ చాలా అగ్రెసివ్ గా కనిపించదు, నేచురల్ గా, స్టైల్ గా ఉంటుంది. కాలేజ్ కి వెళ్ళినా, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినా, డేట్ కి వెళ్ళినా ఆల్మోస్ట్ ఎవ్రీ సిచ్యువేషన్ కి వర్క్ అవుతుంది. ఇంకో అడ్వాంటేజ్, లో ట్యాపర్ చాలా ఓవర్ స్టైల్ లుక్ ఇవ్వదు. అంటే నువ్వు హెయిర్ స్టైల్ కోసం చాలా ట్రై చేసినట్టు కనిపించదు, కానీ నీ ఫేస్ మాత్రం క్లీన్ గా కనిపిస్తుంది. అదే దీని బ్యూటీ. నీ లవర్ నిన్ను చూసి ఏ హెయిర్ కట్ అని అడిగే ఛాన్స్ ఉండే టైప్ హెయిర్ స్టైల్ ఇది. ఎస్పెషల్లీ నీ హెయిర్ టాప్ లో కొంచెం వాల్యూమ్ ఉంటే లో ట్యాపర్ ప్లస్ స్ట్రక్చర్డ్ టాప్ కాంబినేషన్ చాలా గుడ్ గా ఉంటుంది. కానీ ఒక మిస్టేక్ చేయకు, ఇన్స్టాగ్రామ్ లో ఒక హెయిర్ స్టైల్ ఫోటో చూసి అదే ఎగ్జాక్ట్ కట్ అడక్కు. ఎందుకంటే ఆ పర్సన్ ఫేస్ షేప్, హెయిర్ డెన్సిటీ, హెయిర్ లైన్ అన్ని డిఫరెంట్. సో బార్బర్ కి ఫోటో చూపించి ఇదే హెయిర్ స్టైల్ కానీ నా ఫేస్ కి సూట్ అయ్యేలా అడ్జస్ట్ చేయండి అని చెప్పు. అదే స్మార్ట్ చాయిస్. అండ్ సెకండ్ హెయిర్ స్టైల్, టెక్స్చర్డ్ క్రాప్. చూడండి, మీకు బోరింగ్ ఫ్లాట్ హెయిర్ స్టైల్ అసలు నచ్చకపోతే ఇది ట్రై చేయొచ్చు. టెక్స్చర్డ్ క్రాప్ లో టాప్ హెయిర్ కి టెక్స్చర్ ఇస్తారు. ఫ్రంట్ లో స్లైట్ ఫ్రింజ్ ఉంటుంది, సైడ్స్ నీట్ గా ఉంటాయి. దీనివల్ల ఓవర్ లుక్ యంగ్ ప్లస్ మోడర్న్ ప్లస్ స్లైట్లీ బ్లాడ్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ నీ హెయిర్ నేచురల్ థిక్ గా ఉంటే టెక్స్చర్ చాలా గుడ్ గా కనిపించొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నీ హెయిర్ ని కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా కూమ్ చేసి నేను 30 మినిట్స్ హెయిర్ స్టైల్ సెట్ చేసా అన్నట్టు ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం నేచురల్ మెస్సీ టెక్స్చర్ కూడా పార్ట్ ఆఫ్ ద స్టైల్. అందుకే మార్నింగ్ కాలేజ్ కి లేట్ అవుతున్నప్పుడు కూడా కొంచెం స్టైలింగ్ ప్రొడక్ట్ ఫింగర్స్ తో సెట్ చేయి డన్. కానీ మెస్సీ అంటే డర్టీ కాదు, అది చాలా ఇంపార్టెంట్. హెయిర్ మెస్సీగా ఉన్న ఓవరాల్ లుక్ క్లీన్ గా ఉండాలి. ఫేస్ క్లీన్, హెయిర్ క్లీన్, బ్రీడ్ నీట్, డ్రెస్ క్లీన్. అప్పుడు హెయిర్ స్టైల్ మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ ఎస్, నీకు యూత్ఫుల్ లుక్ కావాలంటే టెక్స్చర్డ్ క్రాప్ డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. అండ్ థర్డ్ హెయిర్ స్టైల్, మెస్సీ ఫ్రింజ్. ఇది కొంచెం డిఫరెంట్ వై. లో ట్యాపర్ లాంటి మెచ్యూర్ లుక్ కాకుండా మెస్సీ ఫ్రింజ్ కొంచెం యంగ్, క్యాజువల్ ప్లస్ క్యూట్ ప్లస్ స్టైలిష్ ఫీలింగ్ ఇస్తుంది. ఫ్రంట్ హెయిర్ ఫోర్ హెడ్ వైపు నేచురల్ ఫాల్ అవుతుంది. పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్స్ అవసరం లేదు, కొంచెం మెస్సీ టెక్స్చర్ ఉంటేనే హెయిర్ స్టైల్ బాగుంటుంది. అండ్ కాలేజ్ బాయ్స్ కి ఈ స్టైల్ చాలా రిలేటబుల్. ఎస్పెషల్లీ నీ ఫేస్ కొంచెం లాంగ్ గా ఉంటే ఫ్రంట్ లో హెయిర్ ఉండడం వల్ల ఓవరాల్ ప్రపోర్షన్స్ బ్యాలెన్స్డ్ గా కనిపించొచ్చు. కానీ ఫేస్ షేప్ బట్టి ఫ్రింజ్ లెంత్ అడ్జస్ట్ చేయాలి. టూ మచ్ లాంగ్ ఫ్రింజ్ పెట్టుకుంటే ఫేస్ మొత్తం హెయిర్ తో కవర్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఫ్రింజ్ కావాలని మాత్రం చెప్పకుండా రిఫరెన్స్ ఫోటో చూపించు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, హెయిర్ స్టైల్ కి కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. హెయిర్ కట్ చేసుకుని రోజంతా మిర్రర్ చూసుకుంటూ బాగుందా అని డౌట్ పడితే ఏ హెయిర్ స్టైల్ అయినా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. నీ హెయిర్ స్టైల్ ని కాన్ఫిడెంట్లీ క్యారీ చేయి, అప్పుడు సింపుల్ హెయిర్ కట్ కూడా స్టైల్ గా కనిపిస్తుంది. అండ్ ఫోర్త్ హెయిర్ స్టైల్, క్లాసిక్ సైడ్ పార్ట్. ఈ హెయిర్ స్టైల్ గురించి ఒక మాటలో చెప్పాలంటే జెంటిల్ మ్యాన్ లుక్. నీకు ఫ్లాషీ హెయిర్ స్టైల్ కన్నా క్లీన్, మెచ్యూర్, డీసెంట్ లుక్ కావాలంటే ఇది సూపర్ ఆప్షన్. టాప్ లో ఎనఫ్ లెంత్ ఉంటుంది, హెయిర్ ని నేచురల్ గా ఒక సైడ్ కి పార్ట్ చేస్తారు, సైడ్స్ క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. ఇది కాలేజ్ లో కూడా వర్క్ అవుతుంది, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా వర్క్ అవుతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఈవెన్ ఫార్మల్ క్లాత్స్ తో కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. అందుకే నీ వార్డ్రోబ్ లో ఒకటే హెయిర్ స్టైల్ ఉండాలి అనుకుంటే క్లాసిక్ సైడ్ పార్ట్ చాలా సేఫ్ చాయిస్. అండ్ ఈ హెయిర్ స్టైల్ లో ఒక సీక్రెట్ ఉంది, హెయిర్ ని టూ మచ్ జెల్ చేసి షైనీ హెల్మెట్ లాగా యూజ్ చేయకు. నేచురల్ ఫినిష్ మెయింటైన్ చేస్తే లుక్ ఇంకా ప్రీమియం గా ఉంటుంది. లైట్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి కాంబోతో సింపుల్ గా సెట్ చేస్తే చాలు. నీకు మెచ్యూర్ లుక్ కావాలంటే, లేదా ఇప్పుడు నేను చిన్న పిల్లవాడిలా కాకుండా డీసెంట్ గా కనిపించాలి అనిపిస్తే క్లాసిక్ సైడ్ పార్ట్ ట్రై చేయి. నీ లవర్ కూడా హెయిర్ కట్ లో డిఫరెంట్ గా ఉన్నావు అని నోటీస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్, మిడ్ ట్యాపర్ ప్లస్ టెక్స్చర్ టాప్. ఇది కొంచెం షార్పర్ లుక్, సైడ్స్ క్లీన్, టాప్ లో వాల్యూమ్ ప్లస్ స్ట్రక్చర్, ఓవరాల్ షేప్ నీట్ గా ఉంటుంది. నేను స్టైల్ గా కూడా కనిపించాలి, మాస్కులైన్ గా కూడా కనిపించాలి అనిపిస్తే ఈ కాంబినేషన్ కన్సిడర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ హెయిర్ థిక్ గా ఉంటే టాప్ టెక్స్చర్ చాలా గుడ్ గా రావచ్చు. అండ్ సైడ్స్ క్లీన్ గా ఉండడం వల్ల ఫేస్ స్ట్రక్చర్ కూడా మోర్ డిఫైన్ గా కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, షార్ప్ హెయిర్ స్టైల్ పెట్టుకున్నంత మాత్రాన షార్ప్ పర్సనాలిటీ ఆటోమేటిక్ గా రాదు. హెయిర్ కట్ తో పాటు నీ పోస్చర్, నీ డ్రెస్సింగ్, నీ కాన్ఫిడెన్స్, నీ హైజీన్ ఇవి కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడు కంప్లీట్ లుక్ వస్తుంది. అండ్ హెయిర్ స్టైల్ లో ఓవర్ డూ
చేయకూడదు. టూ మచ్ ఆయిల్, టూ మచ్ స్టైలింగ్ ప్రొడక్ట్, టూ మచ్ ఫీడ్ ఇవన్నీ కలిస్తే నేచురల్ లుక్ పోయే ఛాన్స్ ఉంది. క్లీన్ ప్లస్ బ్యాలెన్స్డ్ ప్లస్ నేచురల్ గా ఉంచితేనే ప్రీమియం గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ నీకేది? ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ బ్రో, వీటిలో నాకు ఏ హెయిర్ స్టైల్ సింపుల్. నీ ఫేస్ షేప్ ని మాత్రమే చూసి డిసైడ్ చేయకు. నీ హెయిర్ టైప్, నీ హెయిర్ థిక్నెస్, హెయిర్ లైన్, ఫోర్ హెడ్, ఫేస్ షేప్, డైలీ మెయింటెనెన్స్ టైం, నీ పర్సనల్ స్టైల్ ఇవన్నీ కన్సిడర్ చేయాలి. నీకు సింపుల్ ప్లస్ వెస్టర్న్ లుక్ కావాలంటే లో ట్యాపర్, యంగ్ ప్లస్ మోడర్న్ లుక్ కావాలంటే టెక్స్చర్ క్రాప్, క్యాజువల్ ప్లస్ క్యూట్ వైబ్ కావాలంటే మెస్సీ ఫ్రింజ్, మెచ్యూర్ ప్లస్ క్లాసీ లుక్ కావాలంటే క్లాసిక్ సైడ్ పాట్, షార్ప్ ప్లస్ మస్క్యులైన్ లుక్ కావాలంటే మిడ్ ట్యాపర్ ప్లస్ స్ట్రక్చర్ టాప్. కానీ ఒక హెయిర్ స్టైల్ అందరికి ఎగ్జాక్ట్ గా సేమ్ వే లో సూట్ అవుతుందని మాత్రం అనుకోకు. నీ బార్బర్ ని అడిగి నీ హెయిర్ టైప్ కి అడ్జస్ట్ చేయించుకోవడం బెస్ట్. అండ్ దిస్ ఈస్ యాస్ వర్స్ థింక్, గ్రో, రైజ్ అండ్ సబ్స్క్రైబ్.